We live in Hyderabad. విదేశీ విద్యార్థులకు ఎడ్యుకేషన్ హబ్ గా హైదరాబాద్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఎల్లో తాత పేపర్లు బహిరంగ సభల్లో ఒక మాట, శ్వేతపత్రం విడుదల చేస్తూ మరో మాట, తీరా బడ్జెట్ సమావేశాల్లో అసలైన మాట. ఇది చంద్రబాబు నాయుడు గారి నాలుక పదే పదే మడత పెట్టిన తీరు. జగన్ 14 లక్షల కోట్లు అప్పులు చేశారట, రాష్ట్రం శ్రీలంక అయిపోతుందట. ఇది చెప్పే కదా చంద్రబాబు మిమ్మల్ని మోసం చేశారు. చంద్రబాబు అబద్ధం చెబుతున్నారని ఎంత గట్టిగా అరిచినా బాబు గారి కూలి మీడియా చెప్పిందే చెప్పి రాసిందే రాసి మిమ్మల్ని నమ్మించే ప్రయత్నం చేశారు. అధికారంలోకి వచ్చాక మొదటి అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ పెట్టకుండా ఎస్కేప్ అయిన చంద్రబాబు ప్రభుత్వం ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆఖరికి ఈ రాష్ట్రం అప్పులు ఎంతని తేల్చారో తెలుసా? 5,60,000 కోట్లు. అదేంటి 14 లక్షల కోట్లెక్కడా, 5,60,000 కోట్లెక్కడా అని క్వశ్చన్ మార్కు ఫేసు పెట్టి ప్రశ్నించకండి. ఎల్లో తాత పేపర్లో ఏదైనా రాయొచ్చు, బహిరంగ సభల్లో నోటికొచ్చిన అబద్ధం చెప్పొచ్చు, కానీ అసెంబ్లీలో అలా చెప్పడానికి వీల్లేదు. పావల 10 పైసలతో సహా లెక్క పక్కాగా ఉండాల్సిందే. మొత్తానికి నవంబర్ 13వ తేదీన చంద్రబాబు అబద్ధాలు అసెంబ్లీ సాక్షిగా బట్టబయలయ్యాయి. ఇక ఈ అబద్ధాల్లో ఆయన ఇచ్చినటువంటి హామీలను కూడా చేర్చితే సూపర్ 6లో ఏ ఒక్క పథకానికి కేటాయింపులు లేవు. తల్లికి మాత్రం అరకొరగా వందనం పెట్టారు, పిల్లాడికి మాత్రం పూర్తిగా ఎగనామం పెట్టారు. రైతులకు పెట్టుబడి సాయం కింద అరకొరగా పొలాల్లో విసిరి చల్లారు. ఇక ఫ్రీ బస్సు రానేలేదు, నిరుద్యోగులకు జేబు ఖర్చులకు డబ్బులు కూడా ఇవ్వలేదు, మహిళలకు 1500 ఊసే లేవు. ఇవేవీ లేకుండానే గత బడ్జెట్కు ఈ బడ్జెట్కు 41,000 కోట్లు అదనంగా పెంచేశారు. అదేంటి సార్, ఒక్క హామీకి కేటాయింపులు లేకుండానే ఈ 41,000 కోట్లు ఎలా పెరిగాయంటే ఆ ఒక్కటి అడక్కు బాస్ అంటున్నారు. ఆ ఒక్కటే కాదు, మొత్తం 10 పాయింట్లున్నాయి. వాటికి కూడా అలాంటి సమాధానమే వస్తుందనుకుంటా. ఒక్కసారి ఆ పాయింట్స్ ఏంటో చూద్దాం. పాయింట్ నెంబర్ 1, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి బడ్జెట్లో నిధులెక్కడా అని బాబును నిలదీయాలనుకుంటున్నారా? ఆ ఒక్కటి అడక్కు బాస్. పాయింట్ నెంబర్ 2, 3,000 రూపాయల నిరుద్యోగ భృతికి బడ్జెట్లో కేటాయింపులు ఎక్కడా అని బాబును ప్రశ్నించాలనుకుంటున్నారా? ఆ ఒక్కటి అడక్కు బాస్. పాయింట్ నెంబర్ 3, ప్రతి పిల్లాడికి 15,000 ఇస్తామని చెప్పి బడ్జెట్లో అరకొర కేటాయింపులేంటని బాబును అడగాలనుకుంటున్నారా? ఒకటి అడక్కు బాస్. పాయింట్ నెంబర్ 4, 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు 1,500 హామీకి బడ్జెట్లో నిధులెక్కడా అని బాబును నిలదీయాలనుకుంటున్నారా? ఒకటి అడక్కు బాస్. పాయింట్ నెంబర్ 5, రైతుకు పెట్టుబడి సాయం 20,000 ఇస్తామని బడ్జెట్లో కేవలం 4,500 కోట్లు కేటాయించారేంటని బాబును ప్రశ్నించాలనుకుంటున్నారా? ఒకటి అడక్కు బాస్. పాయింట్ నెంబర్ 6, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్ హామీకి బడ్జెట్లో రూపాయి కూడా కేటాయించలేదని బాబుని అడగాలనుకుంటున్నారా? ఒకటి అడక్కు బాస్. పాయింట్ నెంబర్ 7, సంపద సృష్టిస్తానని చెప్పి ఈ ఏడాది 91,000 అప్పులు చేయాలని నిర్ణయం తీసుకున్నారేంటని బాబును నిలదీయాలనుకుంటున్నారా? ఒకటి అడక్కు బాస్. పాయింట్ నెంబర్ 8, సూపర్ 6కు కేటాయింపులు లేకుండానే 41,000 కోట్లు బడ్జెట్ ఎలా పెంచారని బాబును నిలదీయాలనుకుంటున్నారా? ఒకటే అడక్కు బాస్. పాయింట్ నెంబర్ 9, నాడు 14 లక్షల కోట్లు అప్పు అన్నారు, నేడు బడ్జెట్లో 6.5 లక్షల కోట్లు మాత్రమే ఉన్నట్లు చూపించారేంటని బాబును ప్రశ్నించాలనుకుంటున్నారా? ఒకటే అడక్కు బాస్. పాయింట్ నెంబర్ 10, జగన్ 14 లక్షల కోట్లు అప్పు చేశారని, రాష్ట్రం శ్రీలంక అవుతుందని ఎందుకు అబద్ధాలు ప్రచారం చేశారని బాబును అడగాలనుకుంటున్నారా? ఒకటే అడక్కు బాస్. వీటికి సమాధానాలు రావు.